గుడ్ మార్నింగ్ ఏపీ, గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ మార్నింగ్ మూల నివాసి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు నో గుడ్ హౌస్ డిబేట్స్, పార్లమెంట్లో చర్చలు జరగట్లేదు, చింతించే విధంగా పార్లమెంటు దేశ పరిస్థితులు ఉన్నాయి. మరి కాస్టిక్ రెఫరెన్స్ టు ద గవర్నమెంట్ బిల్స్ని పార్లమెంట్లో చర్చలు జరపకుండానే బీజేపీ యూరేషియన్స్ పాస్ చేసుకుంటున్నారు. ఇది పార్లమెంట్లో యూరేషియన్స్ చేస్తున్న కుట్రగా మేము గుర్తించాల్సి వస్తుంది. ఆపోజిషన్ పార్టీస్లో, రూలింగ్ పార్టీస్లో ఉన్న యూరేషియన్స్ 36 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారు. 795 మంది ఎంపీలలో మూల నివాసీలు ఈ యూరేషియన్స్ చేస్తున్న మాయ గొడవల్లో పడిపోయి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి, నీటి జల వనరుల సమస్య పరిష్కారాల గురించి మాట్లాడకుండా సమయాన్ని వృధా చేస్తున్నారు. స్వతంత్ర ఫలాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారు అనేది ఎన్వి రమణ చేస్తున్నది నిజమది. ఇది పార్లమెంట్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కానీ ఇతర రాష్ట్రాల అసెంబ్లీలు కానీ ఇదే విధంగా ఉన్నవి. మరి ల్యాక్ ఆఫ్ డిబేట్, చర్చలు పార్లమెంట్లో అసెంబ్లీలో జరగకపోతే ఈ చట్టాలు అనేవి అంబిగ్యూస్గా ఉంటాయి, మరి లిటిగేషన్కి పెంచే విధంగా ఉంటున్నాయి. ఇది ఆపాలి. గతంలో తెలివిగా మరి చాలా ఎక్కువ సమయం చర్చలు జరిగేవి పార్లమెంట్లో, ఇప్పుడు అవి తగ్గిపోయినాయి. మరి లాట్ ఆఫ్ గ్యాప్స్ లెజిస్లేషన్లో కనిపిస్తున్నాయి. యాంబిగ్విటీ పెరిగిపోయింది చట్టాల్లో, క్లారిటీ చట్టాల్లో లేకుండా చేస్తున్నారు. విభజన హామీ చట్టాన్ని కూడా అదే విధంగా చేశారు. విభజన చట్టాన్ని, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టాన్ని కూడా ఇదే విధంగా చేయటం వల్లనే ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఎన్వి రమణ గారు సిజేఐ చెప్తున్నది కరెక్ట్. మరి ఎలాబొరేట్ డిబేట్స్ పార్లమెంట్లో జరిగేవి, అప్పుడు క్లారిటీ వస్తాయి. మరి లెజిస్లేషన్స్, అమెండ్మెంట్స్ ఇప్పుడు ఆ విధంగా లేకుండా త్వరితగతిన ఉరుకుల పరుకుల మీద గొడవలు జరుగుతుంటేనే చట్టాలని పాస్ చేయించుకుంటున్న ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్కి బుద్ధి చెప్పాలి. దీన్ని అడ్డుకొని ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలు, వీళ్ళు ఎంపీలుగా వీళ్ళ బాధ్యతలు వీళ్ళు నిర్వర్తించట్లేదనేది మనకు తెలుస్తుంది. ఎన్వి రమణ మాటల్లో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎన్వి రమణ గారు చెప్పినట్లే ఇంటలెక్చువల్స్, ప్రొఫెషనల్స్, లాయర్స్, డాక్టర్లు, ఇంజనీర్లు నాయకత్వానికి రావాలి. ఆఫీసర్స్, ప్రొఫెసర్స్ ప్రజలకు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించాలి. స్వతంత్రోద్యమంలో కూడా లాయర్స్ ఎక్కువ మంది భాగస్వాములు అయినట్లే ఎన్వి రమణ గారు సిజేఐ చెప్పినట్లు ఎల్జేడి, లోక్తాంత్రిక్ జనతా దళ్, ఏపీఎఫ్, అత్యధిక ఓటు ప్రజా పార్టీల ఫ్రంట్ కూడా పిలుపునిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో, దేశంలో కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్, గ్రాడ్యుయేట్ లీడర్స్ అందరూ నాయకత్వానికి రావాలని ఈ యూరోషియన్ పార్టీలను తరిమి కొట్టి క్విట్ ఇండియా అని పారదోలి భారతీయ పార్టీగా, ఏపీఎఫ్గా, ఎల్జేడీగా ఒక ఫ్రంట్గా, దేశంలో ఒక ఫ్రంట్గా, రాష్ట్రంలో ఒక ఫ్రంట్గా, మూల నివాసీల ఫ్రంట్గా, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు ఫ్రంట్గా మనము ప్రజలకి ప్రత్యామ్నాయ నాయకత్వం అందించి ముందుకెళ్దామని పిలుపునిస్తున్నాము. మరి పబ్లిక్ లైఫ్లోకి ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ, మరి డిగ్రీ చదివిన వాళ్ళందరూ, పీజీలు చదివిన వాళ్ళందరూ రావాలని పిలుపునిస్తున్నాము. మరి ఫ్రీ లీగల్ అడ్వైజ్ ఇస్తున్నామని ఆయన చెబుతున్నాడు, కానీ ఈ ఫ్రీ లీగల్ అడ్వైజ్ ఎఫెక్టివ్గా లేదండి. దీని మీద మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టులు ఏ విధంగా చేస్తున్నాయి అనేది మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఇది కంప్లై అవుతుందా లేదా, ఇది ఎఫిషియెంట్గా ఉందా లేదా, తగినంతగా ఉందా లేదా, దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా కూడా మీరు చూడాలని. మరి ఏఎం కాన్వీకర్ గారు, రామసుబ్రహ్మణ్యం గారు, సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు, సిజేఐ చెప్పిన దాన్ని అంగీకరించినట్టు ఎల్జేడి శరద్ యాదవ్ కూడా స్వాగతిస్తున్నాం. ఒక బీటెక్ అమ్మాయిని గుంటూరులో నడి రోడ్డు మీద చంపారు. సీఎం పక్కనే ఉంటాడు, డీజీపీ పక్కనే ఉంటారు, హోమ్ మినిస్టర్ కూడా అక్కడే ఉంది, పక్కనే ఉంది. ఈ అమ్మాయిని కాపాడలేకపోయారు. సీఎం 15 రోజులు ఊర్లంతా తిరిగాడు, రాష్ట్రం అంతా తిరిగాడు. అప్పుడు లేని అభద్రత, అప్పుడు లేని ప్రాణహాని సీఎంకి అమ్మాయిల ప్రాణాలను కాపాడటానికి, కేసులు పరిష్కారం, ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులకి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించకుండా
ఈ డీజీపీ కానీ, ఈ హోమ్ మినిస్టర్ కానీ, హోమ్ సెక్రటరీ కానీ ఎందుకు సీఎంకి అన్నెసరీగా ఎంపీలకు, ఎమ్మెల్యేలకి, ఈవెన్ క్రోనీ కార్పొరేట్స్కి, వ్యాపార సంస్థలకు కూడా పోలీసు పర్సనల్స్ని దుర్వినియోగపరుస్తున్నారు. పోలీసులు వాళ్ళ డ్యూటీస్ చేస్తూ ఉంటే, పెట్రోలింగ్ సరిగా జరుగుతూ ఉంటే, ఈ బీటెక్ అమ్మాయి, మరి అమర్తలూరు విలేజ్, గుంటూరు అమర్తలూరు విలేజ్ అమ్మాయి, ఈ కుంచాల శశికృష్ణ చంపకుండా ఈ అమ్మాయిని మనం కాపాడగలిగేగలం. కాబట్టి డీజీపీ కళ్ళు తెరవాలి, హోమ్ సెక్రటరీ రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించండి. సీఎం, ముఖ్యమంత్రి కూడా మీకు అన్నెసరీగా మీకు వేల మంది మీ చుట్టూ ఎందుకు సార్? మీరు 15 నెలలు ప్రజల్లో తిరిగినప్పుడు లేని అభద్రత, ప్రాణ భయం ఇప్పుడు మీకు ఎందుకు వచ్చింది? మీరు పోలీసులను వాళ్ళ డ్యూటీలు చేయడానికి వాళ్ళని పంపించేయమని, మరి కేసులు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులకి 16 వారాల్లోనే దోషులకు శిక్ష పడే విధంగా పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా అభివృద్ధి చేయమని, అవసరం లేని వాళ్ళ నాయకులందరికీ ఆ పోలీస్ సెక్యూరిటీని తగ్గించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కుంచాల శశికృష్ణ అనే అబ్బాయి వట్టి చెరుకూరు మండలం గుంటూరు వాసి. ఈ వట్టి చెరుకూరు మండలంలో మరి ఈ అబ్బాయి ముట్లూరు గ్రామస్తుడు. ఈ ముట్లూరు గ్రామంలో ఉన్న వాళ్ళందరి ఆస్తులు జాతీయం చేసి, ఈ ముట్లూరులో ఉన్న వాళ్ళందరి ఆస్తులు జాతీయం చేసి మహిళలకు, అమ్మాయిలకు రక్షణ కల్పించడానికి ఈ డబ్బును వాడాలనేసి, అదేవిధంగా ఇలాంటి అబ్బాయిలని గ్రామంలో ఉండకుండా గ్రామస్తులు కూడా వాళ్ళ రాజ్యాంగ విధులు నిర్వర్తించే విధంగా ఒక చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధాని స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో 100% బెనిఫిషరీస్ని కవర్ చేస్తాము అని చెప్తున్నాడు. మరి సంక్షేమ పథకాలు తీసుకొస్తాము అని చెప్తున్నాడు. సంక్షేమ పథకాలతో పేరుతో మీరు క్రోనీ కార్పొరేట్స్ని, మరి వ్యాపారవేత్తలు మేపుతున్నారు, రాజకీయ నాయకులు మేపుతున్నారు. అసలు సంక్షేమ పథకాలు అనేవి పబ్లిక్ సెక్టార్స్ని పెడతానికి, దిగుమతులను ఆపి భారతదేశంలోని ఉత్పత్తిని పెంచడానికి కర్మాగారాలను ఏర్పాటు చేయాలి. ఆదేశిక సూత్రాలు ఆధారమైన సంక్షేమ పథకాలు పెట్టాలి. బీజేపీ వస్తే ఒక మాటలు, కాంగ్రెస్ వచ్చినప్పుడు ఒక పథకం, అదే పథకాన్ని టీడీపీ ఇంకో పేరుతో, ఈ వైఎస్ఆర్సీపీ ఇంకో పేరుతో ప్రజలను మోసం చేయొద్దు. ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ ఫలాలను ప్రజలకు అందించండి. స్వతంత్రం వచ్చిందని చెప్తున్నారు. మేము స్వతంత్రం రాలేదు, భారతదేశానికి స్వతంత్రం రాలేదు, అధికార బదలాయింపు జరిగింది. బ్రిటిషర్స్ చేతిలో నుంచి అధికారము యురేషన్ చేతిలోకి వచ్చిందని కానీ భారతీయులకు రాలేదు. భారతీయులకు స్వతంత్రం రాలేదు కాబట్టే ఆంధ్రప్రదేశ్లో సీఎం కమ్మ ఉన్నా, సీఎం రెడ్డి ఉన్నా కూడా ఉత్తర భారతీయులకు, యురేషియన్లైన ఆల్ ఇండియా సర్వీసెస్ ఎంప్లాయీస్కి, యురేషియన్స్ అయిన ఎంపీలకి, యురేషియన్స్ అయిన మంత్రులకు భయపడుతున్నారు, యురేషియన్ జడ్జీలకు భయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు. మాకు అది కాదు కావాల్సింది, మాకు పరిపూర్ణ స్వతంత్రం కావాలి, మేమే పరిపాలించుకునే ఒక స్వతంత్రం కావాలి. 2024లో ఓటుతో మనం అది తెచ్చుకుందామని సిజేఐ ఎన్వి రమణ గారు చెప్పినట్లు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు దీనికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నాం. సెంటరు రాష్ట్రాలకి బీసీల ఇతర కులాలను కలపడానికి అధికారాన్ని ఇచ్చాను, ఇంక ఇది సమానత్వం తీసుకొస్తుందని చెబుతున్న ప్రధాని మాటలు ఎంత అబద్ధమో, ఎంత మోసకరమో, తర్వాత ఎంత అసమర్థతతో ఆయన కూడా బానిసని తెలియజేస్తుంది. ఆయన కూడా యురేషియన్ చేతిలో బానిస, ఆయనకు అధికారం లేదు, ఆయనకి పదవి వ్యామోహం ఒకటే. క్రోనీ కార్పొరేట్స్కి, భారతదేశాన్ని దోచుకుంటున్న వ్యాపారవేత్తలకి దోచిపెడటానికి, విందు చేయటానికే ఆయన ఉన్నాడు. యురేషియన్స్ చేతిలో అధికార బదలాయింపు జరిగి బ్రిటిషర్స్ చేతిలో నుంచి యురేషియన్ చేతిలోకి వచ్చిన అధికారాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఓసీ శూద్రులను అడ్డం పెట్టుకుని యురేషియన్స్ పరిపాలిస్తున్నారో, దేశంలో కూడా యురేషియన్లు మరి మోడీని అడ్డం పెట్టుకొని పరిపాలిస్తున్నారు. మోడీ మేము బీసీలకి, ఇతర కులాలను చేర్చడానికి బీసీలలో రాష్ట్రాలకి నేను అధికారాన్ని ఇచ్చాను, ఇదే సమానత్వం అంటున్నాడు.
సమాజంలో సమానత్వాన్ని తీసుకురావాలి మోడీ గారు. మత సమానత్వం తీసుకురండి, కుల సమానత్వాలు తీసుకురండి, ఆర్థిక సమానత్వాలు తీసుకురండి, లింగ పురుష స్త్రీ అసమానతలు తీసేసి సమానత్వాన్ని తీసుకురండి. మండల్ కమిషన్ అమలు చేయండి. మీరు బీసీలకు సమానత్వాన్ని ఇస్తాను, బీసీలకు 52% న్యాయమైన వాటాన్ని తీసుకొస్తానంటే మీరు మండల కమిషన్ రిపోర్టును అమల్లోకి తీసుకురండి. అది మీరు చేయాల్సింది. కలర్స్, కల్చరు, కమెమొరేషన్, సెలబ్రేట్ ఇండియా 75 సంవత్సరాల స్వతంత్రం అని చెబుతుంటే ఆశ్చర్యకరంగాను, మోసకరంగాను, దిగ్భ్రాంతిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ని పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి రెడ్డి అయినా కమ్మైనా వాళ్ళకి స్వతంత్రం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రిమండలికి స్వతంత్రం లేదు. ఆంధ్రప్రదేశ్లోని 36 మంది ఎంపీలకు స్వతంత్రం లేదు. 795 మంది ఎంపీలకు స్వతంత్రం లేదు. బానిసలుగా బతుకుతున్నారు. ఓసీ శూద్రులకు ఆల్ ఇండియా సర్వీసెస్లో ఓసీ శూద్రులకు, రెడ్లకైనా కమ్మలకైనా కాపులకైనా ఆల్ ఇండియా సర్వీసెస్లో వాళ్ళ న్యాయమైన వాటా వాళ్ళకి రావట్లేదు. జడ్జెస్గా వాళ్ళకి రావాల్సిన న్యాయమైన వాటా వాళ్ళకి రావట్లేదు. మరి యూనియన్ క్యాబినెట్లో కమ్మలు లేరు, రెడ్డులు లేరు, కాపులు కూడా లేరు. అంటే ఓసీ శూద్రులకి దేశంలో వాళ్ళకి రావాల్సిన న్యాయమైన వాటా వాళ్ళకి అందట్లేదు. భారతదేశానికి స్వతంత్రం లేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా స్వతంత్రం లేదనేది ఇది తెలియపరుస్తుంది. 75 సంవత్సరాల నుంచి భారతీయులు బానిసత్వంలో ఉన్నారు. 1947లో అధికారం మారింది. అధికారం బ్రిటిషర్స్ చేతిలో నుంచి యురేషియన్ చేతిలోకి, యురేషియన్స్ అంటే ఇంకొక విదేశీయులు వీళ్ళు. ఈ యురేషియన్స్ విదేశీయులు భారతీయ వ్యవస్థలో పార్లమెంటులో పందికొక్కుల్లాగా దోసుకొచ్చారు. మరి అదేవిధంగా జ్యుడిషియరీలో వీళ్ళు ఎంక్రోచ్ అయ్యారు. ఆల్ ఇండియా సర్వీసెస్లో వీళ్ళు ఎంక్రోచ్ అయ్యారు. మీడియాలో వీళ్ళు ఎంక్రోచ్ అయ్యారు. భారత వ్యవస్థ మారకుండా, భారత వ్యవస్థలో అందరికీ న్యాయమైన వాటా రాకుండా, భారత సమాజంలో సమానత్వం రాకుండా ఈ యురేషియన్స్ అడ్డుకుంటున్నారు. భారతదేశంలో ఉత్పత్తులు పెరగకుండా దిగుమతులు పెంచుతూ భారతీయులు లబ్ధి పొందకుండా ఈ విదేశీయులు యురేషియన్స్ అడ్డుకుంటున్నారు. భారతదేశానికి 75 సంవత్సరాల స్వతంత్రం కాదు, 75 సంవత్సరాల యురేషియన్స్, బ్రిటిషర్స్ పోయినాక 75 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని యురేషియన్స్ పరిపాలిస్తున్నారనేది మనకు గుర్తు చేస్తున్నది. 2024లో అన్న ఓటుతో మరి ఎన్నికల స్వతంత్రోద్యమం అని 2024లో మనం స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం. ఈ CO2 ఎమిషన్స్ తగ్గించాలని, మరి ఎల్ఈడి CO2ని తగ్గిస్తాయని, మరి ఈ CO2 సేవింగ్స్ ఎల్ఈడి బల్బ్స్ ద్వారా సేవింగ్స్ చేస్తున్నలో హిమాచల్ ప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, ప్రగతి పదంలో తీసుకెళ్ళటానికి కృషి చేయాలనేసి కోరుకుంటూ, టైమ్ టు స్విచ్ ఫర్ ఏ బ్రైటర్ ఫ్యూచర్, మరి ఎఫిషియంట్ అల్యూమినియం రీసైక్లింగ్ ఎల్ఈడీస్ని, అదేవిధంగా ఎల్ఈడి బల్బ్స్ యాన్యువల్ ఎనర్జీ కన్జంప్షన్ అప్రాక్సిమేట్లీ 30 times లోవర్ కాబట్టి దీన్ని ఇన్కాండిసెంట్ బల్బ్ని రీప్లేస్ చేయడంలో ఎల్ఈడీస్కి ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము సూచిస్తాం. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు అన్ని ఎవిల్స్ మీద పోరాడాలని ఇచ్చిన పిలుపుని మేము ఎల్జేడి లోక్తాంత్రిక్ జనతా దళ శరద్ యాదవ్ రత్నం బోరగా ఏబిఎఫ్ అత్యధిక ఓటు ప్రజా పార్టీల ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ స్వాగతిస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి మరి ప్రజలు మరి స్వతంత్ర సమరయోధుల అడుగుజాడల్లో నడవాలి అనేసి, మరి అవినీతి మీద, దెయ్యాల లాంటి యురేషియన్స్ మీద పోరాడాలని ఆయన ఇచ్చిన పిలుపుని మేము స్వాగతిస్తున్నాము. ఏ విధంగా అయితే విదేశీయుల మీద పోరాడాలో, యురేషియన్స్ మీద మనం పోరాడాలో, 1947లో బ్రిటిషర్స్ మీద ఏ విధంగా అయితే మరి స్వతంత్ర సమరయోధులు యుద్ధం చేశారో, పోరాడారో అదేవిధంగా 2021లో మనల్ని పరిపాలిస్తున్న మన దేశస్తులు కానీ యురేషియన్స్ మీద పోరాడాల్సిన అవసరం ఉంది. దీని పోరాటానికి, అవినీతి మీద పోరాడటానికి, మరి రాజ్యాంగ ఫలాలు, స్వతంత్ర ఫలాలు ప్రజలందరికీ అందించడానికి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు నాయకత్వానికి రావాలని పిలుపునిస్తున్నాము. ఈ నాయకత్వ ప్లాట్ఫామ్ ఎల్జేడి లోక్తాంత్రిక్ జనతా దళ్ డాక్టర్లకు, ఇంజనీర్లకు, లాయర్లకు, ఆఫీసర్లకు, ప్రొఫెసర్లకు ఇస్తుంది కాబట్టి మీరు ప్రజలకు నాయకత్వానికి రమ్మని, ప్రజలారా మీకు ప్రత్యామ్నాయ పార్టీ ఏపీఎఫ్ అత్యధిక ఓటు ప్రజా పార్టీల ఫ్రంట్ ఎల్జేడి
మీ ముందుకు వస్తుంది, మీకు రాజ్యాంగ ఫలాలు, స్వతంత్ర ఫలాలు మీకు అందిస్తుంది. సమాన మేలు మీ విద్య, సమాన మేలు మీ వైద్యం అందించి, విద్యా మాఫియా నుంచి, వైద్య మాఫియా నుంచి మేము కాపాడుతుంది. నిరుద్యోగ సమస్యని పూర్తిగా తగ్గించి, అందరికీ ఉద్యోగాలు కల్పించి, పబ్లిక్ సెక్టర్ ఉద్యోగాలు ప్రజలందరికీ కల్పిస్తాము. మరి దిగుమతులు ఆపుతాము, కర్మాగారాలు, పబ్లిక్ సెక్టర్ కర్మాగారాలు పెంచుతాము. అదేవిధంగా పండించే రైతుకు లాభదాయక ధర అందిస్తాము. మహిళలకు సమానత్వం ఇస్తాము. మరి బీసీలకు మండల కమిషన్ రిపోర్ట్ను అమలు చేస్తాము. ముస్లింలకు సహకార కమిటీ రిపోర్ట్ అమలు చేస్తాము. కాబట్టి మీరందరూ ఎల్జేడీకి, ఏపీఎఫ్కి, అత్యధిక ప్రజా పార్టీల ఫ్రంట్కి మీరు ఓటేయడానికి సిద్ధం కావాలని చైతన్యవంతులు కావాలని ప్రజలు కూడా పిలుపునిస్తారు. మరి గుంటూరులో పిడుగురాళ్లలో ఒక మహిళ తనను తాను చంపుకొని తన ఇద్దరు కూతుళ్ళను చంపుకుంది. దీనికి కారణం భార్యాభర్తల గొడవలే. భార్యాభర్తలు గొడవలు పడటానికి నిరుద్యోగం, పేదరికం, రాజ్యాంగం అమలు కాకపోవటం, భారతదేశాన్ని యురేషియన్స్ పరిపాలించటం, భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని అబద్ధం చెప్పి బ్రిటిషర్స్ చేతిలో నుంచి యురేషియన్స్ వాళ్ళ చేతిలోకి అధికారాన్ని తీసుకొని భారతీయులకు పబ్లిక్ సెక్టార్స్ ద్వారా, గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించకుండా అవి నిరుద్యోగంలో, పేదరికంలో కొట్టుమిట్టాడే విధంగా హింసిస్తున్నారు. ఈ విధంగా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. యురేషియన్స్ తరిమి కొడదాము, నిజమైన స్వతంత్రాన్ని ఓటు ద్వారా తెచ్చుకుందాము, ఎన్నికల ఉద్యమం ద్వారా తెచ్చుకుందామని పిలుపునిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విధమైన హత్యలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి భారతదేశము ఎక్స్పాన్షనిజం మీద పోరాడుతుందని చెబుతున్నాడు. మరి మైట్ ఆఫ్ న్యూ ఇండియా అంటున్నాడు. మరి సబ్కా ప్రయాస్ ద్వారా, అందరి ప్రయత్నం ద్వారా చేద్దామంటున్నాడు. మీరేమో అందరికీ ప్రధానమంత్రి కాదు అంటారు. నేను యురేషియన్స్కి బానిసను, కార్పొరేట్స్కి మేపటానికి, వాళ్ళని పందికొక్కులా మేపటానికి, పబ్లిక్ సెక్టార్స్ని వారు కాల్చవుగా అమ్మటానికి నేను ప్రధానని మీరు మీ కార్యాల ద్వారా తెలుపుతున్నారు. 7 సంవత్సరాల నుంచి మీరు రాజ్యాంగం అమలు చేయలేదు. భారతీయులకు స్వతంత్రాన్ని ఇవ్వడానికి మీరు ఒక ప్రయత్నం కూడా చేయలేదు. ప్రజల మటుకి మేము పబ్లిక్ సెక్టార్స్ని, దేశాన్ని, రాష్ట్రాలను అమ్ముతాము, మీరు అందరూ దీంట్లో భాగస్వాములు కమ్మని పిలుపునిస్తున్నది సిగ్గుచేటు కదా ప్రధాని గారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఫెయిత్ ఇన్ యూత్ అంటున్నారు. మీరు యువకులకి విశ్వసిస్తున్నాను నేను అంటున్నారు, యువకులకు ఉద్యోగాలు ఇవ్వరు. మీరు ఏమి ప్రధాని సారు? యువకులందరికీ ఉద్యోగాలు కల్పించండి. మీరు ట్రస్ట్ ద సిస్టర్స్ అంటున్నారు, ట్రస్ట్ ద ఉమెన్ అంటున్నారు. మీరు మీ భార్యను నమ్మలేదు. మీరు హిందూ కోడ్ బిల్లు ఇవ్వరు. మహిళా బిల్లుని మీరు 7 సంవత్సరాల నుంచి ప్రవేశపెట్టలేకపోయారు. మీరు అమ్మాయిలను ఏమి నమ్ముతారు సార్? మీరు అమ్మాయిలకి ఏమి ఇస్తారు? మరి వ్యభిచారంలోకి ఎంతోమంది నెట్టబడుతున్నారు. మరి ఎంతోమంది అమ్మాయిలు రేప్ చేయబడుతున్నారు ప్రతిరోజు దేశమంతటిలో. మీరు ఇంకేమి నమ్ముతారు అమ్మాయిలకి? హిందూ కోడ్ బిల్లుకు ఓటేపించండి, హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టండి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో. అది అప్పుడు మేము నమ్మగలుగుతాం. మరి రైతులకి మీరు మేలు చేద్దాం అంటున్నారు. మీరు రైతులకు వ్యతిరేకంగా, వ్యవసాయానికి వ్యతిరేకంగా 3 చట్టాలను వెనక్కి తీసుకోమని దేశం చుట్టూ, రాజధాని చుట్టూ, పార్లమెంట్ చుట్టూ రైతులు దీక్షలు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో దీక్షలు చేస్తుంటే మీరు పార్లమెంట్లో చర్చలకు పాల్గొనరు, పార్లమెంటు చర్చలోకి రారు. మరి ఎంపీలు అడుగుతుంటే మీరు సమాధానం చేయరు, వాళ్ళని సస్పెండ్ చేస్తారు. మీరు ఏమి సార్? మీరు బానిసగా బతుకుతున్నారు. ఎంపీలను బానిసలుగా చేశారు. ఎంపీల హక్కులు మీరు కాలు రాశారు. మీరు స్వతంత్రం అంటే ఏంటి? యురేషియన్స్ ఎవరు? బ్రిటిషర్స్ ఎవరు? భారతదేశంలో అధికార బదలాయింపు ద్వారా బ్రిటిషర్స్ చేతిలో నుంచి యురేషియన్స్ చేతిలోకి వచ్చింది. దాని మీద మీరు పోరాడండి. నల్లధనాన్ని తీసుకొస్తారన్నారు. ఎందుకు తీసుకురాలేకపోతున్నారంటే మీకు స్వతంత్రం లేదు, మీరు కూడా బానిసని మాకు తెలియపరుస్తున్నారు. ప్రధాని మోదీ గతిశక్తి ద్వారా 100 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుతాననేసి నేషనల్ plan to develop infrastructure, create new jobs for the youth, help make the country's manufacturing sector globally competitive అని చెబుతున్నారు. మరి యువకులకు ఉద్యోగాలు ఇవ్వడానికి, మన ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రపంచంలోనే మరి పోటీగా ఉండటానికి మరి 100 లక్షల కోట్లు నేను ఖర్చు పెడతానంటున్నారు. మీరు దీన్ని నిజంగా ఉద్యోగాలు ఇస్తారా? ఉద్యోగాలు ఇస్తే ఈ 100 లక్షల కోట్లను పబ్లిక్ సెక్టర్ ద్వారా ఖర్చు పెట్టండి, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఖర్చు పెట్టండి. మీరు ఇది క్రోనీ కార్పొరేట్స్కి ఫీస్ చేయడానికి, క్రోనీ కార్పొరేట్స్ దోచిపెడటానికే ఉంది కాబట్టి 100 లక్షల కోట్లని, వేరే లేదు. మీరు పబ్లిక్ సెక్టర్ ద్వారా, గవర్నమెంట్ సెక్టర్ ద్వారా ఈ 100 లక్షల కోట్లు ఖర్చు పెట్టకపోతే మీరు దేశాన్ని మరి ఫారినర్స్కి, దేశాన్ని వ్యాపారవేత్తలకి అమ్ముతున్నదే. అదానీలకు అమ్మాలకి మీరు దేశాన్ని అమ్మటం ఆపండి.
స్వతంత్ర దినోత్సవంలో 7 సంవత్సరాల నుంచి ప్రధాని సేమ్ అబద్ధాలు సేమ్ ప్రసంగాలు చేస్తున్నాడు కానీ చేసింది శూన్యం. ఇది ఎల్జేడీ లోక్తాంత్రిక జనతాదళే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది ఇదే. పూరి కేంద్ర మంత్రి ఎకనామీ $5 ట్రిలియన్ పెరుగుతుంది. మరి తలసరి ప్రతివాడి ఆదాయం 2 అవుతుందని చెబుతున్నాడు. మీరు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయారు. మీరు యురేషియన్స్కు బానిసలుగా బతుకుతున్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పడానికి మీరు రాటు తేలిపోయి ఉన్నారు. ప్రజలు ఇప్పుడు మీకన్నా ఎక్కువ రాటు తేలిపోయి 2024లో మిమ్మల్ని బంగాళాఖాతంలో సమాధి చేస్తాం. మరి వెస్ట్ బెంగాల్లో మిమ్మల్ని సమాధి చేసినట్లు సంపదని, భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న సంపద అంతటిని ప్రజలందరికీ పంచుతాం. 2024లో ఎల్జేడీ లోక్తాంత్రిక జనతాదళ శరద్ యాదవ్ రత్నంపూర్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ సంపదను పంచి సమానత్వాన్ని, ఆర్థిక సమానత్వాన్ని తీసుకొస్తాం. ప్రజలారా, మీకు ఆర్థిక సమానత్వం కావాలంటే, మీకు దేశ సంపదను, రాష్ట్ర సంపదను, మీకు సమానమైన యాజమాన్యం కావాలంటే మీరు ఓటును ఇప్పుడున్న పార్టీలకు వేయటం ఆపండి. యురేషియన్ పార్టీలకు వేయొద్దు. యురేషియన్ పార్టీలకు బానిసలుగా ఉన్న పార్టీలకు ఓటు వేయొద్దు. మరి ఎల్జేడీకి, ఏపీఎఫ్కి, అత్యధిక ఓటు ప్రజా పార్టీల ఫ్రంట్కి, లోక్తాంత్రిక జనతాదళ ఎల్జేడీకి ఓటు వేయడానికి మీరు సిద్ధంగా మన చైతన్యవంతులుగా మనం పిలుపునిస్తున్నాం. మరి కేంద్ర మంత్రి గోయల్ గారు ఎంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడంటే, పార్లమెంట్లో గొడవలు చేయడానికి ముందే సిద్ధపడి మరి ప్రతిపక్షాలు వచ్చాయి అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వము, కేంద్ర మంత్రిమండలి అంత అవివేకంగా, అంత ఇన్కాంపిటెంట్గా, అంటే అంత అసలు అసమర్థతగా ఉంది. వీళ్ళు ముందే సిద్ధపడి వస్తే మరి మీరు ప్రజా సమస్యల మీద చర్చించడానికి మీరు కేంద్ర ప్రభుత్వానికి తెలివి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం కూడా లేదు, పార్లమెంట్ విధానం తెలియదు, రాజ్యాంగ విలువలు లేవు కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే బీజేపీ యురేషియన్స్ది, బీజేపీ బ్రిటిషర్స్ లాంటి యురేషియన్స్ పార్టీ ఇది. దీన్ని మనము తరిమి కొట్టాలి. బీజేపీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన చట్ట హామీలన్నింటినీ నెరవేర్చట్లేదు, ఏ ఒక్కటి ఇవ్వట్లేదు. సో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కూడా ఇవ్వట్లేదు. ఇది మన ఆంధ్రప్రదేశ్కే కాదు, అన్ని రాష్ట్రాలకు మోసం చేస్తుంది. కాబట్టి బీజేపీని మనం ఓడించాలి. బీజేపీ యురేషియన్స్ పార్టీ, బీజేపీ భారతీయ పార్టీ కాదు, బీజేపీ యురేషియన్స్ పార్టీ, బీజేపీ మన పార్టీ కాదు, బీజేపీ విదేశీయుల పార్టీ, విదేశీ మన పార్టీ కాదు. బీజేపీని ఓడించాలి.